సార్, ఒక పేద పద్మశాలి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు, టీపీటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి మీరు అసలు ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్న ఆలోచన కానీ ఎందుకు మీకు కలిగిందంటే ఏం చెప్తారు? ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ లేక ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థ ద్వారా కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినప్పుడు లాఠీ ఛార్జీలకు పందులు కాసుకునేటువంటి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డ తండ్రి నేను చదివించలేమని చెప్పేస్తే అడాప్షన్ తీసుకొని ఆమెను చదివించిన తర్వాత ఇవాళ ఒక సైకియాట్రిస్ట్ అయిపోయింది. గత 36 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నటువంటి మీరు ఇటు మన విద్యార్థుల కోసమే కావచ్చు, ఉపాధ్యాయుల కోసం అయితే కావచ్చు, కానీ వాళ్ళ కోసమే మీరు రాజకీయాల్లో అడుగు పెడుతున్నారని మేము అనుకోవచ్చు అంటారా? ఉపాధ్యాయుల ఎంపిక అనేటువంటిది కొంచెం గాడి తప్పుతున్నటువంటి అనిపిస్తుంది. ఎందుకు అని అంటే పార్టీలు జనవరి 29 నాన్న అభ్యర్థిత్వాన్ని మా సంఘాలు ప్రకటించాయి. అంత ఆలస్యంగా ఎవరు ఉండదు. ఎందుకు కారణం అంటే నాకంటే ముందు ప్రకటింపబడ్డటువంటి 2 అభ్యర్థులలో వాళ్ళు ఒకరు విద్యా వ్యాపారం అయి ఉన్నాడు, ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారం. ప్రస్తుత విద్యారంగ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు మీ అభిప్రాయం ప్రకారం? తెలంగాణ రాకముందు వార్షిక బడ్జెట్లో 13% కేటాయించేవాళ్ళు. ఇప్పుడు అది తెలంగాణ వచ్చిన తర్వాత క్రమేణా ఆ బడ్జెట్ కేటాయింపులన్నీ తగ్గిస్తూ చివరికి 6.5% ఇచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు సుమారు 8 గంటల నుంచి 12 గంటలు పనిచేస్తారు. కానీ జనరల్ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళ ఆ పని విధానం ఉండదు. వాళ్ళకి ఏమైనా 6 గంటలు స్కూలింగ్ అవర్స్ 5 అవర్స్ అయితే మిగతా అవర్స్ అంతా కలిస్తే 6 అవర్స్ 6.5 అవర్స్ అవుతుంది. కానీ వాళ్ళు 12 గంటలు పనిచేసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఒకే రకమైన వేతనం ఇస్తా అంటే అది అన్యాయమైన విషయం. సాధారణంగా రాజకీయాలు అడుగు పెట్టాలి అనుకుంటున్నారంటే ఎన్నో ఆశలతో వస్తారు అందరూ. అలాగే మీరు కూడా ఆశతో వస్తున్నారు, లేకుంటే ఆశయంతో వస్తున్నారు అనుకోవచ్చా? మిమ్మల్ని నాకున్న ఆశయము నా సంఘమే, మా వ్యక్తిత్వము లేదా మా సంఘం యొక్క ఆచరణ అది అదే రకంగా ఉంది. మాకు న్యాయము, నీతి, నిజాయితీ ప్రకారమే నిలబడాలనేటువంటిది మా సంఘం నాకు నేర్పించింది. నేను ఎక్కడ ఎంపిక అయితే తప్పనిసరిగా ఆయన ఎక్కడికి వెళ్ళడు, నిజాయితీగా నిలబడతాడు. నా జీవితంలో ఉన్నటువంటి ఆచరణ అంతా కూడా తెలిసిన వాళ్ళు నన్ను నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎంపికైన తర్వాత కూడా నా ఎజెండా అంతా ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ న్యాయం అనేటువంటిది కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా చట్టసభలు ఉంటారు. అది ఎమ్మెల్యేలైనా వాళ్ళతోని ఆలోచన చేయడానికి నాకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేయడం ద్వారా చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. నా నేతృత్వం తెలుసు, నా మనస్తత్వం తెలుసు. వాళ్ళు తప్పనిసరిగా నాకు సహకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. అంతిమంగా నేను ప్రజల పక్షం.